గతంలో చూసుకుంటే చాలా దారుణంగా వచ్చేది రెవెన్యూ. 3000 4000 వ్యూస్కి $1 రావడం కూడా కష్టమైపోయింది. సో 50 సెంట్స్ 30 సెంట్స్ 20 సెంట్సే వచ్చేది. హై ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి రీసెంట్గా నేను కమ్యూనిటీ ట్యాబ్లో కొన్ని పోస్టులు పెడుతున్నాను కదా, గూగుల్ యాడ్సెన్స్లోకి డబ్బులు వెళ్ళాయి చెక్ చేసుకోండి, అండ్ అట్లాగే మళ్ళీ 21వ తారీఖు గూగుల్ యాడ్సెన్స్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వెళ్ళాయి చెక్ చేసుకోండి అని చెప్పేసి మెసేజ్లు అంటే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్టులు పెడుతూ ఉన్నాను. సో ఆ పోస్టుల్లో ఈ నెలనే కాదు, ప్రతి నెల కూడా నాకు కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. అన్న మీరు సరిగా వీడియోస్ కూడా చేయట్లేదు, ప్రతి నెల మీకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి అన్న, మాకు కూడా చెప్తే కొంచెం మాకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అంటున్నారు. ఒక విషయం జాగ్రత్తగా వినండి. నేను లాస్ట్ మంత్ అంటే ఈ ఆగస్ట్లో నేను సరిగా వీడియోస్ పెట్టాల, జూలైలో కూడా చాలా వరకు తక్కువ వీడియోస్ పెట్టాను, జూన్లో మాత్రం కొంచెం పర్లేదు వీడియోస్ పెట్టాను, కానీ ఈ మధ్యలో మాత్రం నేను ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేదు. అయినా కానీ నాకు ప్రతి నెల రెవెన్యూ వస్తూనే ఉంది. ఓకేనా, ఇక్కడ మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి, ప్రతి నెల నాకు రెవెన్యూ ఎట్లా వస్తుంది, ఎంత వస్తుంది అని చెప్పేసి. ఓకేనా, అర్థమవుతుంది కదా. కాబట్టి నేను చెప్పే టిప్స్ జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. అయితే మాత్రం ఖచ్చితంగా నేను సంపాదించినంత సంపాదిస్తారని నేను చెప్పలేను, నాకంటే కొంచెం తక్కువే సంపాదించవచ్చు లేదా ఎక్కువే సంపాదించవచ్చు. ఓకేనా, సో అది అండ్ నేను ఫాలో అయ్యే టిప్స్ చెప్తాను. ఓకేనా, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి, వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇట్లాంటి కొత్త కొత్త టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు కొంచెం మోటివేషనల్ కావాలి కాబట్టి సో వీడియో లైక్ చేయండి. ఒక 1500 లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ త్వరగా మీ ఛానల్కి అవ్వాలి అని అంటే ఏం చేయాలి అనేది కొంత గైడెన్స్ ఉంటుందండి, అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీకు. ఫస్ట్ మానిటైజేషన్ ఎవరెవరికైతే ఎనేబుల్ అయ్యి ఉంటుందో వాళ్ళ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మీ ఛానల్ మానిటైజేషన్ ఎనేబుల్ అయింది, వెరిఫికేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, మీకు డాలర్స్ అనేది చాలా తక్కువ యాడ్ అవుతున్నాయి అని అంటే దానికి మెయిన్ రీజన్ మీలో చాలా వరకు అందరూ షార్ట్ వీడియోసే పెడుతున్నారు. షార్ట్ వీడియోస్కి ఎక్కువ రెవెన్యూ రాదండి, మీరు అబ్జర్వ్ చేయండి. మీకు 1,00,000 వ్యూస్ షార్ట్ వీడియోకి వచ్చిన దానికి రెవెన్యూ ఎంత వస్తుందో చూసుకోండి. రెవెన్యూ అంటే నథింగ్ బట్ అంటే మనం సంపాదించే డబ్బులు, రెవెన్యూ అంటే డబ్బులు. ఓకేనా, మనం సంపాదించే డబ్బులు అని అర్థం. సో షార్ట్ వీడియోస్కి 1,00,000 వ్యూస్కి ఎన్ని డబ్బులు వచ్చాయో చెక్ చేసుకోండి, లాంగ్ వీడియోకి 10,000 వ్యూస్కి ఎన్ని డబ్బులు వచ్చాయో చెక్ చేసుకోండి. అంటే మీకు అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఈవెన్ మీకు 10,000 వ్యూస్ వచ్చిన వీడియోకి కొద్దిగా లాంగ్ వీడియో ఎక్కువ రెవెన్యూ వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి షార్ట్ వీడియోతో కంపేర్ చేసుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఏదైతే షార్ట్ వీడియోస్ మీద చేస్తున్నారో ఫోకస్ కొంచెం లాంగ్ వీడియోస్ మీద కూడా చేయండి, ఎందుకంటే లాంగ్ వీడియోస్లో రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ వాడు ఏం చేస్తాడంటే యాడ్స్ ఎక్కువ పెంచేశాడు. సో ఇప్పుడు మీకు నార్మల్ 4-5 నిమిషాల వీడియో మీద కూడా 2 యాడ్స్ వస్తున్నాయి. ఒకవేళ మీకు 8 నిమిషాల వీడియో మీరు పెట్టారనుకోండి, 3-4 యాడ్స్ దాకా వస్తున్నాయి. ఓకేనా, సో అందుకనే మీరు ఎక్కువ లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. మినిమం వీడియో లెంత్ ఒక 8 నిమిషాలు ఉండేటట్టు చూసుకోండి. లాంగ్ వీడియో అయితే మీకు మధ్యలో యాడ్స్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది అనమాట ఆప్షన్. ఓకేనా, యాడ్ జనరేటర్స్ అంటారు. సో దీని గురించి వీడియో కూడా నేను చేశాను, కుదిరితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ వీడియో క్లిక్ చేసి ఎక్కువ యాడ్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ వీడియో 8 నిమిషాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ యాడ్స్ పెట్టుకోవచ్చు. మధ్యలో ఎక్కువ యాడ్స్ ఉంటే ఆబ్వియస్లీ ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, అట్లా. అండ్ ఆల్సో మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, అన్న కొత్త వీడియోస్కి మాత్రమే పెట్టవచ్చా, పాత వీడియోస్కి పెట్టలేదు కదా అని అంటే అట్లా ఏముండదు. పాత వీడియోస్ అన్నిటికీ కూడా అంటే ఆల్రెడీ చేసిన వీడియోస్కి కూడా ఇప్పుడు ఆ సెట్టింగ్ ఉపయోగించుకొని ఎక్కువ యాడ్స్ పెట్టుకోవచ్చు మధ్యలో. ఓకేనా, ఆ వీడియో ఇలా ఉంటుంది థంబ్నెయిల్, నేను పైన ఐ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి ఒకసారి. ఓకేనా, వీడియో ఎప్పుడైనా సరే మీరు డే బై డే చేయండి. ఈ రోజు మీరు వీడియో చేశారనుకోండి, చాలామంది చేసే మేజర్ మిస్టేక్ ఇదే. ఈ రోజు మీరు వీడియో చేసేస్తారు, ఆ వీడియో వెళ్తుంది, నెక్స్ట్ వెంటనే ఇంకొక వీడియో చేసేస్తారు. అంటే టయానికి మనం ఎలా అయితే తింటామో టయానికి వీడియో పెడతాం అలా. సో ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అని అంటున్నానంటే, ఈరోజు నా ఫోన్లో 1.5 GB డేటానే ఉంది. ఓకేనా, సో నేను ఒక 50 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకోండి. సో ర్యాండమ్గా కొన్ని వీడియోస్ చూస్తాను, మీ వీడియో నోటిఫికేషన్ వచ్చేలోపు నా మొబైల్లో ఇంటర్నెట్ అయిపోయింది. ఇంటర్నెట్ అయిపోయినప్పుడు నేనేం చేస్తాను, మీ వీడియో చూడలేను కదా. సో అలాంటప్పుడు మీరేం చేయాలంటే అట్లీస్ట్ వీ షుడ్ మెయింటైన్ 1 day గ్యాప్. ఓకేనా, ఖచ్చితంగా ఒక రోజు గ్యాప్ మనం ఇచ్చామంటే ఈ రోజు మిస్ అయిన వీడియో, అర్రే ఈ థంబ్నెయిల్ బాగుంది అంటే లోపల ఏదో క్యూరియస్ మ్యాటర్ ఉంది, సో నేను ఖచ్చితంగా చూడాలి అని అనుకొని ఓపెన్ చేసిన వాడు ఏం చేస్తాడు, డేటా లేక బఫర్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తాడు, లైక్ కొట్టి ఒక పక్కన పెట్టుకుంటాడు, లేకపోతే వాచ్ లెటర్ అనే దాంట్లో పెట్టుకుంటాడు. సో రేపు వెంటనే రిమైండర్ చేస్తుంది, మీరు వాచ్ లెటర్లో పెట్టుకున్నారు, లేకపోతే మీరు లైక్ కొట్టారు, లేకపోతే నిన్న మిస్ అయిన నోటిఫికేషన్ ఇది పలానా ఛానల్ నుంచి అని యూట్యూబ్ వాడు మళ్ళీ రెండో రోజు రికమెండ్ చేస్తాడు, ఎక్కువ రికమెండ్ చేస్తాడు.
గుర్తుపెట్టుకోండి, మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ వాడు ఏదో 1-2 సార్లు మాత్రమే రికమెండ్ చేస్తాడు. రెండో రోజు మాత్రం మీకు ఎక్కువ సార్లు రికమెండ్ చేస్తాడు యూట్యూబ్ వాడు. ఎందుకంటే ఆ వీడియో రెగ్యులర్గా మీరు ఆ ఛానల్లో చూస్తూ ఉన్నారు, ఆ వీడియో మీరు మిస్ అవుతున్నారు, దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగపడవచ్చేమో అని చెప్పేసి యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుంది అంటే ఫ్రీక్వెంట్గా రికమెండ్ చేస్తుంది. ఈవెన్ మీరు వేరే వాళ్ళ ఛానల్స్ సెర్చ్ చేస్తున్నా కానీ అన్రిలేటెడ్ టాపిక్స్ కూడా మీకు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. మీరు ఐఫోన్స్ గురించి సెర్చ్ చేస్తే ఏదో కార్ గురించి కూడా వస్తూ ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ వేరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఏదైనా వీడియో మిస్ అయితే అక్కడ సెర్చ్ దాంట్లో కూడా చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోద్ది. సో రెండో రోజు మీకు ఎక్కువసేపు రికమెండ్ చేస్తుంది. కాబట్టి మీరు ఒక్క రోజు గ్యాప్ ఇచ్చారనుకోండి, ఈరోజు వీడియో చేశారు, రేపు గ్యాప్ ఇవ్వండి, ఈరోజు మిస్ అయిన వాళ్ళందరూ కూడా రేపు చూస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, మీ వీడియోకి మినిమం వ్యూస్ పడతాయి. మినిమం వ్యూస్ పడినప్పుడు ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ వాడు యాడ్స్ పెంచాడు కాబట్టి మినిమం వ్యూస్కి మినిమం యాడ్స్ పడతాయి. అప్పుడు ఏంటంటే మీకు రెవెన్యూ మినిమం పెరుగుతుంది. అర్థమవుతుందా? మీరు హడావుడిగా చేసేసి మీరు వీడియో పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఈ వీడియోకి తక్కువ వ్యూస్ వస్తాయి, నెక్స్ట్ పెట్టే వీడియోకి కూడా తక్కువ వ్యూస్ వస్తాయి. తక్కువ వ్యూస్ వస్తే తక్కువ యాడ్స్ వస్తాయి, తక్కువ యాడ్స్ వస్తే తక్కువ డబ్బులు వస్తాయి. అర్థమవుతుందా? చిన్న విషయాన్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా మనం, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మీకు చాలామందికి ఇప్పుడు రీసెంట్ డేస్లో మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది బయట దేశాలకు వెళ్తున్నారు వర్క్ చేయడానికి. లైక్ గల్ఫ్ కంట్రీస్ కానివచ్చు, లేకపోతే అబ్రాడ్, ఇట్లా చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, చైనా. సో ఇట్లాగా బయట దేశాల్లో వర్క్ చేయడానికి వెళ్తున్నారు కదా మన వాళ్ళు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎల్స్ మీ ఫాలోవర్స్ ఎవరైనా సరే మీరు బయట దేశాల్లో ఉన్నారు అని అంటే మాత్రం మీరు మీ వీడియో లింక్స్ అనేది వాళ్ళకి ఇండివిజువల్గా పంపించండి. ఏమండి కొంచెం మీ వీడియో చూడండి, కొంచెం నాకు హెల్ప్ అవుతుంది ఈ వీడియో వల్ల అని చెప్పేసి చెప్పండి. చెప్తే ఏమవుతుందంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తారు. ఎందుకు వాళ్ళని మనం అడగాలి అని అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న యాడ్ రేట్ కంటే కూడా అవుటర్ కంట్రీస్లో ఉన్న యాడ్ రేట్ చాలా ఎక్కువ. మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియాలో ఒక యాడ్ పడిన దానికి ఒక 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, అంటే రావు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇండియాలో ఒక యాడ్ పడినందుకు 10 రూపాయలు వచ్చాయి అనుకోండి, బయట దేశాల్లో ఒక యాడ్ పడినందుకు 50-60 రూపాయలు వస్తాయి. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది మనకి. చాలా కాస్ట్లీ యాడ్స్ అవి, ఓకేనా? ఎందుకంటే బయట దేశాల రెవెన్యూ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు బిడ్డింగ్ కూడా ఎక్కువ పెట్టి చేస్తారు, ఓకేనా? ఇక్కడ 10 రూపాయలు వస్తే అక్కడ 50 రూపాయలు వస్తాయి, ఓకేనా? సో నేను కుదిరితే కొన్ని స్క్రీన్ షాట్స్ వేస్తాను చూడండి. మనకి ఇండియాలో చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది, కానీ ఇక్కడ కేవలం ఇన్ని వ్యూస్కి ఇంత రెవెన్యూ వస్తుంది. కుదిరితే నేను స్క్రీన్ షాట్స్ ప్రొవైడ్ చేస్తాను, స్క్రీన్ మీద చూడండి, ఓకేనా? ఎంత తక్కువ వ్యూస్ ఎంత ఎక్కువ రెవెన్యూ వచ్చిందో మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. సో అది మనకి అవుటర్ కంట్రీస్లో వచ్చే బెనిఫిట్ అనమాట. కాబట్టి ఇది మెయిన్, చాలా వరకు ట్రై చేయండి. మీకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఎప్పటి నుంచో చిన్నప్పుడు చదువుకునేటప్పటి నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు బయట దేశాల్లో వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళతో మాట్లాడుతూ ఇట్లా ఛానల్ పెట్టని చూస్తూ ఉండే అప్పుడప్పుడు అని అంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్, ఓకేనా? వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా చూస్తారు కదా, ఎంతో కొంత రెవెన్యూ అయితే డెఫినెట్గా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏ వీడియోస్ మీరు చేసినా కానీ ప్రొడక్ట్ బేస్డ్ వీడియోస్కి ఎక్కువ రెవెన్యూ ఉంటుందండి. అంటే లైక్ టెక్ వీడియోస్ కానివచ్చు, లేకపోతే కొంతమంది అమెజాన్ ప్రొడక్ట్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు చూసారా, వాళ్ళు కానివచ్చు, లేకపోతే ఫ్యాషన్ రిలేటెడ్ అంటే డ్రెస్సెస్ ఇవి అని చెప్తూ ఉంటారు చూసారా. సో అలాంటి వాళ్ళు కానీ ఎక్కువ యాడ్ రేట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సామ్సంగ్ S23 Ultra. సో ఇప్పుడు ఈ ఫోన్ గురించి నేను వీడియో చేశాను అనుకోండి, నా వీడియో టైటిల్లో ఆర్ఎల్స్ ట్యాగ్స్లో సామ్సంగ్ S23 Ultra అని చెప్పేసి రివ్యూ అని పెట్టాను అనుకోండి. సో దీని రిలేటెడ్ లేటెస్ట్ మొబైల్ S24 Ultra, లేకపోతే S25 Ultra, సో ఇట్లా ఇది కానీ, లేకపోతే iPhone 14 Pro Max, సో ఇట్లాంటి ఏదన్నా కొత్త యాడ్స్ ఉంటే మన దాని మీద డిస్ప్లే చేస్తారు. అండ్ ఆల్సో చిన్న కంపెనీస్ ఉన్నాయి కదా, టెక్నో కానీ, మైక్రోమాక్స్ కానీ, లావా కానీ, సో ఇట్లాంటి మొబైల్ యాడ్స్ కూడా కొంచెం ఎక్కువ బెడ్డింగ్ అంటే నథింగ్ బట్ అండి, కొంచెం ఇప్పుడు కావాల్సిన దాని మీద కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా వేసేసి ఇది చేస్తారనమాట. వేలం పాట, మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే వేలం పాట. వీడు 5,000 అన్నాడు అనుకోండి, నేను 10,000 ఇస్తా, నా యాడ్ వేసేయండి అని అంటాడు. అంటే అక్కడ బిడ్డింగ్ పెంచుతారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, క్రియేటర్కి బెనిఫిట్ అవుతుంది. సో నేనేమంటానంటే ప్రొడక్ట్ బేస్డ్ వీడియోస్ ఎవరైతే చేస్తారో మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీ ఛానల్ చాలా ఇంపార్టెంట్, ఎవరు ఈ ప్రొడక్ట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రొడక్ట్ బేస్డ్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. అంటే మీ వీడియోలో ఏదన్నా ఒక ప్రోడక్ట్ గురించి చెప్తున్నారనుకోండి, ఆ ప్రోడక్ట్ పేరు అనేది టైటిల్లో మెన్షన్ చేయండి, ట్యాగ్స్లో మెన్షన్ చేయండి, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయండి. సోనీ A6400 అనే కెమెరా గురించి నేను రివ్యూ చేశాను అనుకోండి, లిటరల్లీ చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ చాలామంది ఏం పెడతారు, మై న్యూ కెమెరా, మై డ్రీమ్ కెమెరా, మై కెమెరా,
ఇలా పెడతారు. అలా పెట్టొద్దు, మీరు స్పెసిఫిక్ మోడల్ మెన్షన్ చేసి చేయండి. అప్పుడు మీకు ఎక్కువ యాడ్స్ వస్తాయి, ప్రొడక్ట్ బేస్డ్ యాడ్స్ వస్తాయి. అర్థమవుతుందా? సో నార్మల్గా మనం మై న్యూ కెమెరా, మై హౌస్, అది ఇది అని పెట్టి మనం చేసామనుకోండి, మనకేమో ఒక 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయి. ఓకేనా? ఒకవేళ మీరు ప్రొడక్ట్ నేమ్ మెన్షన్ చేసి మీరు చేశారనుకోండి, ఇంకా 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. ఇది మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే లైవ్ స్ట్రీమ్స్ అండి. సో ఈ రోజుల్లో ఈ పర్టికులర్ 2024 ఈ గత 2-3 నెలల నుంచి కూడా నేను అందరికి రికమెండ్ చేసేది ఒకటే, లైవ్ స్ట్రీమ్స్ చేయండి. లైవ్ స్ట్రీమ్స్కి మనకి గతంలో చూసుకుంటే చాలా దారుణంగా వచ్చేది రెవెన్యూ. 3000-4000 వ్యూస్కి $1 రావటం కూడా కష్టమైపోయింది. సో 50 cents, 30 cents, 20 cents వచ్చేది. సో ఇప్పుడు రెవెన్యూ అయితే చాలా బెటర్ అయింది. అంటే రీసెంట్గా నేను చేసిన లైవ్ స్ట్రీమ్స్ మీకు రెవెన్యూ ఇక్కడ పెడతాను చూడండి స్క్రీన్ మీద. సో రెవెన్యూ అయితే చాలా బెటర్ అయిందండి. మీరు లైవ్ స్ట్రీమ్ ఏం చేస్తారంటే మీ దగ్గర ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటే దాని నుంచి అయినా చేయొచ్చు, లేదా మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉన్నా సరిపోద్ది, మొబైల్ ఫోన్ నుంచి అయినా సరే లైవ్ స్ట్రీమ్ అయితే చేయొచ్చు. అండ్ లైవ్ అనేది అయిపోయిన తర్వాత ఆ లైవ్లో యాడ్స్ పెట్టుకోండి, మధ్యలో యాడ్స్ పెట్టుకోండి. లైవ్ ఇట్లా ఎండ్ చేశారు కదా, ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోయి అక్కడ వీడియో లైవ్ స్ట్రీమ్ ఏదైతే మీరు లైవ్ చేశారో లైవ్ ఓపెన్ చేసి ఆ లైవ్ మధ్యలో యాడ్స్ పెట్టుకోండి, ఎక్కువ యాడ్స్ పెట్టుకోండి. ఆ యాడ్ జనరేటర్స్ ఇందాక నేను చెప్పాను కదా, యాడ్ బ్రేక్స్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. దాన్ని వాడేసి లాంగ్ వీడియోస్కి 8 నిమిషాలు దాటిన వీడియోకైనా అండ్ అట్లాగే లైవ్ స్ట్రీమ్కి అయినా సరే మధ్యలో ఎక్కువ యాడ్స్ పెట్టుకోండి. నేనైతే రెగ్యులర్గా ఫాలో అయితే ఇది. సో నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు రెవెన్యూ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ మనం ఏదో చేస్తున్నాం హడావుడిగా ఏదో ఒక వీడియో పెట్టేయాలి అని అంటే అది అవ్వదు. మనం చేయాల్సింది ఏంటి, కరెక్ట్గా జనానికి నచ్చి ఉపయోగపడే కంటెంట్ మనం చేస్తే ఆబ్వియస్లీ వెతుక్కుంటూ వస్తారు. ఓకేనా? మనం పెద్ద కాంప్లెక్స్ కట్టి అందులో సామాన్ అమ్మాల్సిన అవసరంలా చిన్న పూరిగుడ్స్ వేసుకొని జనానికి ఉపయోగపడే ప్రోడక్ట్ అమ్మినా సరిపోద్ది, వెతుక్కుంటూ వస్తారు. అవునా? ఈ వీడియోలో చెప్పదలుచుకుంది అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మానిటైజేషన్ మీ ఛానల్కి త్వరగా అవ్వాలి అని అంటే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తారు, త్వరగా మానిటైజేషన్ అవ్వాలి అని అంటే కొన్ని అయితే నేను టిప్స్ రాసుకున్నాను ఇక్కడ. సో ఈ టిప్స్ గురించి నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ చేయండి. అన్న నా ఛానల్ పేరు ఇది, అన్న నాకు ఆ వీడియో కావాలని చెప్పేసి కామెంట్ చేయండి. ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే అంత తొందరగా నేను వీడియో చేస్తాను. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, మర్చిపోకండి. ఒక 1500 లైక్స్ వస్తే హ్యాపీ. అండ్ నెక్స్ట్ టాపిక్ చాలా త్వరగా చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడచ్చు. ఐడియా అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మ్యాక్సిమం ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి డౌట్ అడగండి. ఎందుకంటే ఏదన్నా డౌట్ అంటే మేమేం చేస్తామంటే రెగ్యులర్గా ఫాలోవర్స్ నుంచి వెళ్ళి మీ మెసేజ్ చెక్ చేస్తూ ఉంటాం. ఓకేనా? చాలామంది ఫాలో అవ్వకుండా మెసేజ్ పెడుతున్నారు. ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే నేను వెళ్ళి చెక్ చేసి మీకు రిప్లై ఇచ్చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.